మద్దతుగా వచ్చిన రైతన్నలకు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరం అయింది. ఈ 2.5 సంవత్సరంలో 3,850 కోట్లతో ఏదైతే వాళ్ళు హంద్రీనీవా కెనాల్కు ఖర్చులను చూపించినారు, అదేగాక వివిధ ప్యాకేజీలను 2,000 కోట్లు ఖర్చు పెట్టినారు. దాంట్లో మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ ఏదైతే దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టినారు కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఈ నాశనకర పనులు మీరందరూ గుర్తిస్తున్నారు. మీరు చూడండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా ఇదే రకంగా వారిని కావాల్సిన కాంట్రాక్టర్లను బడాబాబులను ఈ కాంట్రాక్టర్లను కట్టబెట్టి ప్రజల సొమ్ముని ఎలా నిర్వీర్యం చేయాలనేది ఆయనకి బాగా తెలుసు. కాబట్టి మేమందరం సమిష్టిగా ఏదైతే లోపభూయిష్టంగా జరుగుతున్న ఈ పనులను, అలాగే ఏదైతే ప్యాకేజీలు ఆయన దాదాపు 2,000 కోట్లు ఖర్చు పెట్టారో దానికి అకౌంటబిలిటీ లేదు. ఆయన అనుచరులు దీనికి అకౌంటబిలిటీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి లైనింగ్ పనులు కుప్పంకి నీళ్లు పోవాలనే ఆలోచన తప్పితే ఈ రాయలసీమ ప్రజలకు, ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో ఏదైతే రైతులు ఉన్నారో వాళ్లకు లైనింగ్ పనులు చేసేసి ఈ పిల్ల ఏదైతే నీళ్లు ఇంకిపోకుండా రైతులకు ఈ నీళ్లు దొరకకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఆయన ఒక రాయలసీమ వాసిగా ఉండి కూడా ఇక్కడ రాయలసీమ రైతులకు అండగా ఉండడం లేదు. మేమందరం కలిసి సమిష్టిగా పోరాటం చేయాలి. ఈ ఏదైతే ఈ నాశనకం పనులు జరిగినాయో అలాగే మాకందరికీ నీళ్లు దొరికేలా ప్రయత్నాలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మీరందరూ ఈ ఏదైతే రైతుల పక్షాన పోరాటం జరుగుతుందో దీనికి మీరందరూ వచ్చిన దానికి మళ్ళీ మీకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరంతా ఇంకొచ్చేయండి, మీరంతా ఇంటికి పని.